సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందము. ప్రియులారా, దేవుడు యోధా యెరూషలేము నివాసులను ఉద్దేశించి వారిని మరల కట్టి స్థిరపరిచి వారి పట్ల జరిగించబోయేటటువంటి గొప్ప కార్యమును గూర్చి ఈ అధ్యాయంలో వివరించటం మనం చూడగలుగుతాం. అప్పుడు యెరూషలేముకు కలగబోయే మహర్దశను గూర్చి, యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడటం, ప్రవాహముగా జనములు రావటం, దేవుడు తన మార్గముల విషయమై జనులతో మాట్లాడుతూ ఆనాటి ప్రజలకు నిర్భయమును అభయాన్ని ఇస్తూ ప్రజలు పరిపూర్ణంగా దేవుని చేత ఆదరించబడతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి క్రమంలో లోకంలోని జనులు వారు కలిగినటువంటి వాటిని స్మరించుకోవచ్చు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందము అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను మనందరం జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి మాట, ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడైనా మన జీవితాల్లో ఎప్పుడు దేవుని నామాన్ని స్మరించేటటువంటి వారుగా ఉండాలి. ఎందుకయ్యా అంటే ఆయన నామం ఘనమైనది, ఆయన నామము పవిత్రమైనది, ఆయన నామము ఉత్తమమైనది. లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు దేవుని నామమునకు మించినటువంటి నామం అంటే రక్షించుటలో, కృపచూపుటలో, ఆదరించుటలో, ప్రార్థన ఆలకించి సహాయం చేయుటలో, భద్రతనివ్వటలో, సహాయం చేయుటలో ఆయన నామమునకు మించినటువంటి ఏ నామము లేదు. ఆయన నామం అంత ప్రభావవంతమైనటువంటి నామం. ఈరోజు నువ్వు ఎవరి పేరును జ్ఞాపకం చేసుకున్నా, ఎవరి పేరును నువ్వు స్మరించుకున్నా మనకు కలిగేది, మనకు ఒరిగేది ఏమీ లేదు. కానీ ప్రభువు నామాన్ని, మన దేవుని నామాన్ని స్మరించుకొనుటలో, జ్ఞాపకం చేసుకొనుటలో ఉండేటటువంటి భాగ్యమే వేరు. వాక్యంలో ఇందును గూర్చి చాలా విషయాలు రాయబడటం మనం చూస్తాం. ఆయన నామములో రక్షణ ఉందని, ఆయన నామములో భద్రత ఉందని, ఆయన నామములో విజయం ఉందని, ఆయన నామములో ఘనత ఉందని మనం కీర్తన గ్రంథంలో ఈ విషయాలన్నిటినీ పరిశీలన చేయగలం. కాబట్టి మనల్ని బలపరిచేవాడు, మనకు సహాయం చేసేవాడు, రాబోయే ఉగ్రతను తప్పించి సదాకాలం తన మహిమలో మనల్ని కూర్చుండబెట్టుకునేవాడు. ఈరోజు వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, కష్టములో ఉన్నా, ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వీటన్నిటినీ తొలగించి మనల్ని ఆదరించి నెమ్మదితో నింపగలిగేటటువంటి దేవుడు మన దేవుడు. ఆయన నామములో అటువంటి సౌఖ్యం ఉంది. కనుక ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మనం స్మరించుకోవాలి, ఆయన నామాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అలాగని ఆయన నామాన్ని ఎప్పుడు వ్యర్థముగా మనం ఉచ్చరింపకూడదు. మీరు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదివితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడిను. చూడండి ప్రియులారా, ఆయన నామాన్ని స్మరించుచూ ఉండేవారికి, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునేవారికి జ్ఞాపకార్థముగా ఆయన సముఖమందు ఒక గ్రంథం రాయబడుతుంది. చూడండి, ఆయన నామాన్ని స్మరించుకొనుట్లో ఉండేటటువంటి శ్రేష్టత్వం. కనుక ఈరోజు ఎవరి నామమున రక్షణ కలగదు, ఎవరి నామమున మనకు పాప క్షమాపణ కలగదు, ఎవరి నామమున మనం విమోచించబడలేం, ఎవరి నామమున మనం మహిమను కానీ నిత్య జీవాన్ని కానీ పొందుకోలేం. యేసయ్య నామములోనే పైనున్న ఆకాశమందు కానీ కిందన్న భూమి మీద కానీ ఆయనకి మించిన నామము లేదు. అందుకనే మన వైభవాన్ని మార్చగలిగేవాడు, మన స్థితిగతులను మార్చగలిగేవాడు, మనకున్న ఇబ్బందిని తొలగించి ఉగ్రతను శిక్ష నుండి తప్పించి శ్రేష్టమైన నిత్య జీవాన్ని ఇవ్వగలిగే యేసయ్యను ఆశ్రయిద్దాం. ఆయన నామాన్ని స్మరించుకుందాం, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఆశ్రయించుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, స్తోత్రాలు నాయనా. మీ నామంలో ఉన్నటువంటి భాగ్యము, మీ నామంలో ఉన్న భద్రత, మీ నామంలో ఉన్న క్షేమం ఎవరిలో లేదని, ఎక్కడా లేదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎల్లప్పుడూ మిమ్మును బట్టి మీ నామాన్ని స్మరించుకొనగలిగే స్థితిని మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతానైనా మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి కుటుంబాన్ని బలపరచండి, మీ కార్యాలు చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో మీ ఉన్నతమైన కార్యాలు జరిగింప చేస్తూ మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.